ఇంత సమ్మర్లో కూడా ఇంత బాగున్నాయి అంటే కారణం కిచెన్ వేస్ట్ కంపోస్ట్. కిచెన్ వేస్ట్, ఓన్లీ కిచెన్ వేస్ట్. నేను ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వేరే దానిలోకి మారలేదన్నమాట. వేరే ఎన్నెన్నో అవేయండి ఇవేయండి అని చెప్తూ ఉంటారు, కానీ నేను కిచెన్ వేస్ట్నే నమ్ముకున్నాను. కిచెన్ వేస్ట్తోనే అదే అంటారు సావాసం చేస్తున్నాం అనమాట. అంటే మనం తినేది ఎక్కడికి వెళ్ళలేదు, మన ఇంటి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. మనం అసలు రోడ్డు మీదకి వేయాల్సిన అవసరం లేదు. నేనే చెప్పాను అనమాట, అన్నము చపాతి కూరలు మిగిలిపోయిన కూరలు పాలు పెరుగు ఏవి వేయాల్సిన బయట పడేయాల్సిన అవసరం లేదనమాట. అన్ని కంపోస్ట్ అయిపోతాయి. ఎందుకంటే అది భూమి కూడా చాలా సారవంతం అయిపోతుంది. మట్టిలో కలిసినప్పుడు ఏదైనా ఆహార పదార్థాలు ఏవైనా కంపోస్ట్ అవ్వాల్సిందే. అదే నేను చెప్తాను, కింద మట్టి పైన మట్టి, అదే నా కాన్సెప్ట్. అంటే ఫస్ట్ వేస్టేజ్ చేస్తారు, ఫస్ట్ మట్టి వేయాలి, అడుగున మట్టి వేసి తర్వాత తొక్కలు వేయాలి. మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ఎక్కువ మొత్తంలో చేస్తుంటే లేయర్స్ వేసుకోవచ్చు. అదే ఒక 10 రోజులు కిచెన్ వేస్ట్ అనుకోండి, 10 రోజులు కిచెన్ వేస్ట్ డబ్బాలు వేసేసి అది వేసి పైన మట్టేసేయటం, అంతే అయిపోద్ది. 20 days. చాలా సింపుల్, చాలా సింపుల్ అనమాట. అదే నేను ఎంతో చెప్తూ ఉంటాను అనమాట. చాలా సింపుల్ గా వేసుకోవచ్చు, చాలా సింపుల్ గా ఈజీగా మొక్కలు పెంచుకోవాలి, కష్టంగా పెంచుకోకూడదు.